नमस्कार। सभी का स्वागत है आपकी अपनी हिंदी कक्षा में। కబీర్దాస్ గురువును ఉద్దేశించి ఏవేం మంచి మంచి విషయాలు చెప్పారో మనం తెలుసుకుంటున్నాం కదా. ఇదే పరంపరలో భాగంగా ఈరోజు మనము గురు శిష్యుల మధ్య సంబంధం గురించి ఆయన ఇంకా ఎలాగ గొప్పగా చెప్పారన్నది తెలుసుకోబోతున్నాం. गुरु पारस को अंतरो, गुरु पारस को अंतरो, जानत हैं सब संत. गुरु पारस को अंतरो, जानत हैं सब संत. वह लोहा कंचन करे, ये कर ले ये महंत, ये कर ले ये महंत. ఈ పద్యంలో గురువుకి పారసం అనే రాయికి ఉన్నటువంటి తేడాని చెప్తున్నారు. పారసం అంటే ఏంటి? కౌలేక రచనలలో ఎక్కువగా మనకి ఈ పదం వినిపిస్తూ ఉంటుంది. ఇదేంటంటే ఇనుముకి ఈ పారసం అనే రాయిని తగిలించారనుకోండి, ఆ ఇనుము బంగారంలాగా మారిపోతుంది అంటారనమాట. నిజంగా లేదు ఇది, అది కౌలేక రచనలలో ఉంటుంది. అయితే దాని గుణానికి గురువు యొక్క గుణానికి చిన్న డిఫరెన్స్ చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే గురువుకి పారసరాయికి ఉన్నటువంటి తేడా ఏంటో మొత్తం అందరికీ తెలుసు. సంత్ అంటే మహాత్ములందరికీ కూడా తేడా ఏంటో తెలుసు. ఏంటా తేడా? వహ లోహ కంచన్ కరే, కంచన్ అంటే బంగారం, లోహ అంటే ఇనుము. అది ఇనుముని బంగారంగా మారుస్తుంది. ఏది? పారసం అనే రాయి. మరి గురువు ఏం చేస్తాడు? ఏ కరలేయి మహంత్, మహంత్ అంటే మహాన్, గొప్పగా, తనలాగా గొప్పగా తయారు చేసేవాడు గురువు అన్నమాట. అంటే అది స్థూలంగా ఇనుముని బంగారంగా చేస్తుంది కావచ్చు, కానీ గురువు ఏం చేస్తాడంటే తన శిష్యుణ్ణి తనకంటే గొప్పగా లేదా తన సమానంగా ఒక మహంత్, మహంత్ అంటే ఇక్కడ గొప్ప వ్యక్తిగా తయారు చేస్తాడు అని చెప్తున్నారనమాట. గురు కుమ్హార్ శిష్య కుంభ హే, గढ़ी गढ़ी काढ़े खोट. गुरु कुम्हार शिष्य कुंभ है, गढ़ी गढ़ी काढ़े खोट. अंतर हाथ सहार दे, बाहर बाहें चोट, बाहर बाहें चोट. ఈ పద్యంలో కబీర్దాస్ గురు శిష్యుల్ని కుమ్మరివాడితోటి కుండతోటి పోల్చారనమాట. ఎలాగైతే ఒక కుమ్మరివాడు ఏం చేస్తాడంటే మట్టిని అదింపెట్టి ఒక కుండని తయారు చేస్తాడు. అదేవిధంగా గురువు కూడా మట్టిలాంటి శిష్యుడిని తీసుకుని అతనికి విద్యాబుద్ధులు నేర్పించి అతనిలో ఉండేటటువంటి లోపాలన్నింటినీ కూడా సరిచేస్తూ కుండని ఎలాగైతే మట్టికి ఇలాగా అదింపడుతూ దానిని కుండలాగా తయారు చేస్తారో అదేవిధంగా శిష్యుడిలో ఉండేటటువంటి లోపాలన్నింటినీ కూడా తొలగిస్తాడు గురువు. మరి ఈ క్రమంలో ఆయన ఏం చేస్తారంటే కుండ తయారు చేసినప్పుడు చేతిని ఇలా అదింపెట్టినట్టుగానే గురువు కూడా శిష్యుడికి లోపలేమో చెయ్యి సపోర్ట్ ఇస్తాడట. మరి బయటకు ఎలా ఉంటాడు? బాహర్ బాహే చోట్, చోట్ అంటే దెబ్బ అన్నమాట. బయటకేమో దెబ్బ వేస్తూ ఉంటాడు. దెబ్బ వేయడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ పనిష్మెంట్స్ అని కాదు, కటువుగా ప్రవర్తిస్తాడనమాట. కానీ లోపల మాత్రం శిష్యుడు అభివృద్ధి చెందడం కోసం కావాల్సినటువంటి సహాయ సహకారాలని అందిస్తూ ఉంటాడు. ఈ విధంగా గురువు తన యొక్క శక్తియుక్తుల ఆధారంగా విద్యార్థిని లేదా తన శిష్యుడిని తనకంటే గొప్పగా తయారు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంకొక పద్యం చూద్దాం. ఇందులో సద్గురువు చరణాల దగ్గర ఏవేం ప్రాప్తి దొరుకుతుంది అనేది వివరించి చెప్తున్నారనమాట. ज्ञान समागम प्रेम सुख, ज्ञान समागम प्रेम सुख, दया भक्ति विश्वास. ज्ञान समागम प्रेम सुख, दया भक्ति विश्वास. गुरु सेवा में पाइए, सतगुरु चरण निवास, సద్గురు చరణ నివాస్. జ్ఞానంతో కూడినటువంటి ప్రేమ, సుఖము, సుఖం అంటే ఆంతరిక సుఖం అన్నమాట. ఏదో మనకి వైభవాలలో దొరికేటటువంటి సుఖం కాదు, అంతర్గతంగా అనుభవించేటటువంటి సుఖం అన్నమాట. ఆంతరిక సుఖం అంటారు దాన్ని. అలాగా జ్ఞానంతో కూడినటువంటి ప్రేమ, సుఖము, దయాగుణము, భక్తిభావము, విశ్వాసము అంటే నమ్మకము,
ఇలాంటి సద్గుణాలన్నీ కూడా గురు సేవామే పాయియే, అంటే గురువు యొక్క సేవలో పొంది తరించండి. ఎందుకని ఏ సబ్ సద్గురు చరణ నివాస్, ఇవన్నీ కూడా సద్గురువు చరణాలలోనే ఉంటాయి. అంటే గురువు పాదాల దగ్గర దొరుకుతాయి ఇవన్నీ, బయట ఎక్కడ దొరకవు. ఏంటవన్నీ? జ్ఞానంతో కూడినటువంటి ప్రేమ, అంటే జ్ఞానం లేనటువంటి ప్రేమ గుడ్డిదన్నమాట. జ్ఞానము, ప్రేమ, సుఖము, దయ, భక్తి, నమ్మకము, వీటన్నింటినీ మీరు పొందాలి అంటే గురు చరణాల దగ్గర సేవ చేసుకుని పొందాలి అని చెప్తున్నారనమాట. ఇప్పుడు ఇంకొక పద్యం గురించి తెలుసుకుందాం. ఇందులో కొంతమంది శిష్యులు ఉంటారు, వాళ్ళు గురువు ముందు కాలర్ ఎగరేస్తారనమాట. అలాంటి వాళ్ళ గురించి ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. అహం అగ్ని నిషిదిన్ జరే, అహం అగ్ని నిషిదిన్ జరే, గురు సోచా హే మాన్, అహం అగ్ని నిషిదిన్ జరే, గురు సోచా హే మాన్, ताको जमुन्योता दिया होड़ हमार मेहमान, होड़ हमार मेहमान. కొంతమంది శిష్యులు ఉంటారు, వాళ్ళు గురువు దగ్గర నుండే గౌరవం కోరుకుంటూ ఉంటారనమాట. నన్ను గురువుగారు గౌరవించాలంటే వాళ్ళ ధనం గురించి కావచ్చు, వాళ్ళ యొక్క పొజిషన్ గురించి కావచ్చు, వాళ్ళకొక అహంకారం ఉంటూ ఉంటుంది. ఈ అహంకారం ఎటువంటిది అంటే నిష్దిన్ జడే. నిష్దిన్ అంటే రాత్రి పగలు కూడా, జరై అంటే జలాదేతా హే. ఈ అహంకారము తగలబెట్టేస్తూ ఉంటుంది. వీళ్ళు గురువు నుంచి గౌరవాన్ని ఆశిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని ఏమంటారంటే జమ్ న్యోతాదియా. జమ్ అంటే యముడు. ఇలాంటి వాళ్ళకి యముడు యమలోకం నుంచి ఆహ్వానం పంపాడని అనుకోవాలి అంటున్నారు. నాకు అతిథిగా రా, నా గెస్ట్గా రా అని చెప్పేసి పిలుస్తున్నాడని అనుకోవాలి. అంటే ఇలాంటి వాళ్ళు యమలోకానికి వెళ్తారు. అంటే అర్థం ఏంటంటే పతనం అయిపోతారు అనేసి. ఎందుకనంటే అహంకారం ఏం చేస్తుందంటే విద్యని గ్రహించుకోనివ్వదన్నమాట. అలాంటి వాళ్ళు మూర్ఖులుగా మిగిలిపోతారు. అంచేత శిష్యుడు అన్నవాడు ఎప్పుడు కూడా వినయాన్ని కలిగి ఉండాలి. అందుకే మనకి శాస్త్రాల్లో చెప్పారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని. అంటే శ్రద్ధ కలిగిన వాడు, వినయశీలి అయినవాడు జ్ఞానాన్ని పొందుతాడు అని. ఈరోజు ఈ పద్యాలు నేర్చుకున్నారు కదా, మరికొన్ని పద్యాలతో రేపు మరొక వీడియోలో కలుసుకుందాం.